నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ అ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగాక. దేవుడు మనకు చూపించినటువంటి ఈ యొక్క వాక్యం ద్వారా మనము దేవుణ్ణి గణపరుచుకుందాము. దేవుని వాక్యం చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన భక్తుడి ద్వారా మాట్లాడుతున్న మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ప్రభు మనతో ఏం మాట్లాడుతాడమ్మా? మరి భక్తుడైనటువంటి దావీదు, ఈ యొక్క దావీదు రాసిన కీర్తనకి మంచి టైటిల్ పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడ ఏమని చూడండి, దావీదు రసిక కావ్యము అని ఉంది. అంటే దేవుణ్ణి ఆ యొక్క మధురమైనటువంటి దీవెనలు తలపోసుకొనొచ్చు, దీవెని స్తుతించుచు రాసినటువంటి కీర్తన. అందుకని ఏమన్నాడమ్మా 6వ వచనంలో, మనోహరమైన స్థలంలో నాకు పాలు ప్రాప్తించెను. ఒకటి. రెండవది, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు. రెండు ఒకటే కానీ రెండు మాటలు. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగేను. ఫ్యూచర్ టెన్స్ కాదు, కలిగేను. మొట్టమొదటి ఏమంటాడమ్మా? మనోహరమైన స్థలంలో నాకు పాలు. పాలు అంటే ఏంటి? మనం తాగే పాలు కాదు. మనోహరమైన స్థలంలో నాకు పాలు ప్రాప్తించిందంటే భాగం, నా భాగం, నా పోర్షన్. ఐ రిసీవ్డ్ మై పోర్షన్ అని అంటున్నాడు. ఆ యొక్క మనోహరమైన స్థలంలో దేవుడు మన కొరకు ఒక పోర్షన్ని, ఒక స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేసినాడు. దాన్నే ఆ స్వాస్థ్యాన్ని ఏమంటున్నాడు? మామూలు స్వాస్థ్యం కదా. ఏమంటాడమ్మా? శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవుడు తన బిడ్డలకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం. మనము నేర్చుకుంటున్నాం. దేవుడు మనకి ఎటువంటి గొప్ప కార్యాలు చేసినాడు. మళ్ళీ ఇక్కడికి వద్దాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం తీయండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 16-17 చదువునండి. ఫిబ్రవరి రాసిన పత్రిక తర్వాత ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు చదువుతున్నానండి. నా ప్రియ సహోదరులారా, ఏమందమ్మా? మోసపోకుడి. ఏమన్నాడు తర్వాత? శ్రేష్టమైన ప్రతివియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది జ్యోతిర్మీడకు తండ్రి వద్ద నుండి వచ్చును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా సహోదరులారా, మోసపోద్దు. ఎందుకని? చాలామంది మోసపోతున్నారు కాబట్టి. మనం పోయిన వారం చూసినాం, ధనవంతుడు అలా మోసపోయినాడు. శ్రేష్టమైనటువంటి ప్రతి ఈవి ఈ లోక సంబంధమైనదా, పర సంబంధమైనదా? పర సంబంధమైనది జ్యోతిర్మీయుడకు తండ్రి వద్ద నుండి వచ్చును. శ్రేష్టమైన ప్రతి ఈవి. పోయిన వారం ఒకటి నేర్చుకున్నాం. శ్రేష్టమైన ఈవి ఏంటమ్మది? దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఈవి అనుదినాహారం. గుర్తుపెట్టుకోండి. వాక్యం దేవుని మందిరకు వచ్చి విని వెళ్ళిపోవడం కాదు, హృదయంలో దాచిపెట్టుకోవాలి. అనుదిన ఆహారం అనేది దేవుడిచ్చిన మొట్టమొదటి శ్రేష్టమైనటువంటి దీవెన ఈవి. ఈరోజు రెండవ దీవెన ఈవి మనం నేర్చుకుందాం. ఏమన్నాడమ్మా? మళ్ళీ చూడండి. ఇప్పుడు కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. కీర్తనలు 16:6 ఏమన్నాడు? మనోహర స్థలము నాకు పాలు ప్రాప్తించని చెప్పి ఏమన్నాడమ్మా? శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఇది దేవుడు తన బిడ్డలకి ఇచ్చేటువంటి రెండవ శ్రేష్టమైన ఈవి. ఏమిటి చెప్పండి? శ్రేష్టమైన స్వాస్థ్యము దేవుడు మనకి ఇస్తున్నాడంట. స్వాస్థ్యము అంటే ఏమిటి? హెరిటేజ్ అంటారు ఇంగ్లీష్లో. ఏంటి స్వాస్థ్యం అంటే ఏమిటి? మన అందరికి కూడా తల్లిదండ్రులు ఉంటారు, మనల్ని వారు పెంచుతారు, మన కొరకు అన్నీ సమకూరుస్తారు. వారు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనకి వారు ఏమి వదిలిపెడతారో మనకు తెలుసా? స్వాస్థ్యాన్ని విడిచిపెడతారు. ఒక చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ ఉందనుకోండి, ఒక చిన్న గృహం ఉందనుకోండి, వారి తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఎవరికి వెళ్తాయి? పక్క ఇంటికి వెళ్తాయా, గురువుకి వెళ్తాయా, బంధువులకి వెళ్తాయి? ఎవరికి వెళ్తాయి? బిడ్డలకు వస్తాయి. అదేమిటిది? స్వాస్థ్యం కాబట్టి. అది ఇంకెవరికి హక్కు ఉండదు. అంటే తల్లిదండ్రులు బిడ్డలకి, మరి ఆ బిడ్డల తర్వాత ఇంకా బిడ్డలకి, అలా తరతరాలకు వెళ్ళేది స్వాస్థ్యం. ఓకే, అర్థమైందా? స్వాస్థ్యం అనేది తరతరాలుగా వచ్చేది. మన తల్లిదండ్రుల నుంచి, పితరుల దగ్గర నుంచి, తాతల ముత్తాల దగ్గర వచ్చేది స్వాస్థ్యం. అలాగే దేవుడు తన బిడ్డలకి ఇచ్చేది ఒక స్వాస్థ్యం ఉందంట, శ్రేష్టమైన స్వాస్థ్యం. ఏమిటది? ఇప్పుడు మనందరికీ నేర్చుకుందాం. మనందరం కూడా ఉండడానికి ఈ లోకంలో ఏం కావాలమ్మా? గృహాలు కావాలి, ఆరోగ్యం ఉండడానికి అన్ని సదుపాయాలు కావాలి. ఇవన్నీ దేవుడిచ్చే శ్రేష్టమైన ఇవి. మొట్టమొదటిగా స్వాస్థ్యము.
రెండవ ఈవెంట్ ఈరోజు మనం నేర్చుకుందాం. ఇజ్రాయేలు అందరూ కూడా ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసత్వం ఉన్నారు. అప్పుడు వారికి స్వాస్థ్యం ఉందా? స్వాస్థ్యం లేదు. ఎక్కడున్నారు వాళ్ళందరూ కూడా? గుడారాల్లోనూ చిన్న చిన్న ఇళ్లలోనూ ఉంటూ వారి స్వాస్థ్యం, ఎందుకంటే ఆ దేశం వారిది కాదు, పరదేశంలోకి వెళ్ళారు. అక్కడ వెళ్ళి కరువు కోసం, కడుపు నింపుకోవడం కోసం అక్కడ వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. అక్కడ వారికి స్థిరమైన నివాసం లేదు, స్వాస్థ్యాలు లేవు. అందుకని దేవుడు మరి ఎవరి బిడ్డలందరూ ఎవరి బిడ్డలు వారందరూ కూడా అబ్రహాం బిడ్డలే శరీర సంబంధంగా, కానీ ఆత్మ సంబంధంగా దేవుని యొక్క బిడ్డలు. కాబట్టి మన స్వాస్థ్యం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? తల్లి దగ్గర నుంచి. ఆయన ఎవరు? పరలోకమందున్న మా తండ్రి. ఆయన దగ్గర నుంచి స్వాస్థ్యాలు ఎలా వస్తున్నాయో చూద్దాం. నీకు కానీ నాకు కానీ ఆయన బిడ్డలు కానీ. నిర్గమకాండము 3వ అధ్యాయం తీయండి. నిర్గమకాండము, ఎక్సడస్ 3rd చాప్టర్. నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన మోషేతో ఇలాగంటున్నాడు చూడండి. మోషేతో ఆ మిద్యాను యాజకుడైన ఇతరు అని మంద దగ్గర ఉన్నప్పుడు మోషేతోటి దేవుడు ఏమన్నాడు చూడండి. మండుచున్న పొద దగ్గర దేవుడు మాట్లాడుతున్న మాటలు. సరే 5వ వచనం చూడండి. అందుకైనా దగ్గరకు రావద్దు, నీ పాదము నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశం అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వేరాచేను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోను నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వాని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖమును నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఇప్పుడు 8వ వచనం చూడండి. ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి ఎక్కడికంటమ్మా? విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీలకు, హిద్దీలకు, అమోరీలకు, పెరిజీలకు, హిబీలకు, యెబూసీలకు నివాస స్థానమై, తర్వాత ఏముంది? పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారు నడిపించుటకు దిగి వచ్చినారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీరందరూ కూడా 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. వారికి ఉండడానికి సరైన ఇల్లు లేవు, కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు. వారు ఏం చేశారు? అప్పుడు దేవుని మొరబెట్టారు. మనకు ఉన్నటువంటి కష్ట సమయంలో మనం ఎవరికి మొరబెట్టాలి? మరి అక్కడ ఫరో ఉన్నాడు కదా, ఫరోకు మొరబెట్టవచ్చు కదా. ఫరో వెండరు దేవుని చిత్తం లేకపోతే. ఎవరికి మొరబెట్టారు? దేవుని మొరబెట్టారు. దేవుడు మొరబెట్టగానే దేవుడు దిగొచ్చేసాడు కిందకి. ఢిల్లీలో ఉంటాడు, మనం ఇక్కడ ఉన్నాం. ఢిల్లీలో ఉన్నటువంటి ఆ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కు మొరబెడితే అక్కడ వస్తారా? మరి మనం అక్కడికి వెళ్తాం, రా అంటారా? ఆ మొహం చూడడానికే మనకి అవకాశం లేదు. కానీ దేవుడు ఆయన బిడ్డలు మొరబెడితే పరలోకం దిగొచ్చేసాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషేని పిలిపించాడు. ఇదిగో నా బిడ్డలు పెట్టిన మొరను నేను వింటిని. ఇప్పుడు వారికి స్వాస్థ్యం లేదు, బానిస దేశంలో ఉంటున్నారు కదా. నేను వారిని మంచి దేశంలో నడిపిస్తా. ఎటువంటి మంచి దేశం అంటే, ఆ మంచి దేశంలో నీళ్లు ప్రవహించే దేశం కాదు, పాలు తేనెలు ప్రవహించే దేశం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన ఈవండి స్వాస్థ్యం అండి. అక్కడ కూడా శ్రేష్టమైన నది ఉంది, నైలు నది. ఆ నైలు నది మీద సువార్త ప్రకటించే ధన్యత దేవుడు ఇచ్చాడు. ఓకే, ఐగుప్తు దేశంలో. అయితే అది శ్రేష్టమైనటువంటి నదే, కానీ అది పాలు తేనెలు ప్రవహించే దేశం కాదు, ఐగుప్తు దేశం. కనా దేశం ఆయన ఎన్నుకున్నాడు, కనాన దేశాన్ని. ఇక్కడ నీళ్లు ప్రవహిస్తాయి, యోర్దాను నది ఉన్నది, గలిలీ సముద్రం ఉన్నది. దానికంటే శ్రేష్టముగా పాలు తేనెలు ప్రవహించే దేశం ఇది. అక్కడ నేను నడిపిస్తా. అది మంచి దేశము, శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది విని అందరూ సంతోషించారు. ఇప్పుడు నేర్చుకుందాం దేవుడిచ్చే శ్రేష్టమైన ఈవులు ఎలా ఉంటాయో, స్వాస్థ్యాలు ఎలా ఉంటాయో. సరే, వీళ్ళందరూ కూడా మోషే ద్వారా అందరూ బయటకు వచ్చారు, వెళ్తున్నారు. ఇంచుమించుగా ఆ పాలు తేలు ప్రవహించే దేశానికి చేరుకోవడానికి యెహోషువతో వీళ్ళందరూ కూడా వచ్చినారు. యోర్దాను నది దాటితే వెళ్ళిపోతారు. అయితే మోషే 12 గోత్రాలకి ఒక్కొక్కరిని చొప్పున 12 మందిని వేగులువాని పంపించాడు. దేవుడు మంచి దేశం అన్నాడు, శ్రేష్టమైన స్వాస్థ్యం అన్నాడు, పాలు తేలు ప్రవహించే దేశం అన్నాడు. అది ఎలా ఉంటుందో చూసిరండి. ఇప్పుడు మనం వెళ్ళి వారిని జయించి వారిని పట్టుకోవాలి. కాబట్టి అక్కడ ఉన్న మనుషులు ఎలా ఉంటారు? మనకంటే బలవంతులా? మనకంటే ఎక్కువ మంది ఉన్నారా? మనకంటే ఇంకేమన్నా వారికి సదుపాయాలు ఉన్నాయా, ఆయుధాలు ఉన్నాయా అని స్పైస్ పంపించాడు, అంటే వేగుల వారిని పంపించాడు. వీళ్ళందరూ వెళ్ళారు.
వెళ్ళి అందరూ చూశారు. చూసి వారు వచ్చేటప్పుడు ఒక కార్యం చేశారు. ఏంటో చూద్దాం, చూడండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం అండి. సంఖ్యాకాండం, నంబర్స్ 13వ అధ్యాయం. దేవుడు ఎంత శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యాన్ని ఆయన బిడ్డలకి ఇస్తాడో మనం నేర్చుకోవాలి. ఈ వేగుల వారు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది చూడండి. 13వ అధ్యాయము 21వ వచనం. వారు మోషే పంపగా వెళ్ళారు. కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యం మొదలుకొని హమాతుకు పో మార్గంగా రెహాబు వరకు దేశ సంచారము చేసి చూసిరి. వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు, అహీమాను, శేషయు, తల్మయి అనువారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయను కంటే 7 ఏండ్లు ముందుగా కట్టబడెను. ఇప్పుడు చూడండి, వారు ఎష్కోలు లోయలకు వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో 2 మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను, కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వినండి, అది ఎంత శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం నేర్చుకోవాలి. మనం సీజన్ వచ్చినప్పుడు ద్రాక్ష పళ్ళు కొనుక్కుంటాం కదా, మార్కెట్కి వెళ్ళి. 1 కేజీకి ఎన్ని వస్తాయమ్మా అంటే ఎంత బరువు ఉంటుంది? అది ఎంత బరువు ఉంటుంది? కేజీ ఉంటుంది. కేజీ కొనుక్కోను కాబట్టి 2 కేజీలు కొంటే 2 కేజీలు బరువు ఉంటుంది. 1 కేజీ కొనేసి 2 కేజీలు మంది ఇస్తారేంటి? 1 కేజీ కొనుక్కుంటే కేజీ బరువు ఉంటుంది. అంటే ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది కేజీ. వీరు వెళ్ళారంట, అక్కడ ద్రాక్ష చెట్టు ఉంది. అక్కడ పాలు తెలుపని దేశంలో మళ్ళీ బాగున్నాయి ద్రాక్ష పండ్లు, మనకి మోషే గారికి చూపిద్దామని చెప్పేసి చెట్టులో ఉన్న కొమ్మ, చెట్టు ఎంత ఉంటుంది, కొమ్మ ఎంత ఉంటుంది, ఆ కొమ్మ కాసినటువంటి ద్రాక్ష పండ్ల గుత్తు కోసి పట్టుకొచ్చారంట. ఎలా మోసారంట దాన్ని? ఇలా చేతుల్లోన దండితో మోసారంట. అంటే ఇద్దరు దండిని తెలుసా మీకు? బిందులు మోస్తారు, బిందులు దండి కట్టుకొని కావాలంటారు. కాదు, అలాగూ ఒక చెట్టు కాదు, చెట్టు కొమ్మకి కాసిన ద్రాక్ష అడ ఇద్దరు మోసారంట. ఇప్పుడు ఆలోచన చేశారా మీరు? ఆయన ఒక ఇక్కడ మధ్యన కర్ర కట్టి దానికి ఏలాంటి తీశారంట. ఈరోజు వాక్యంలో మీకు ఆ బొమ్మ ఫోటో వేస్తాను, వాక్యం సాయంత్రం పెడతాను కదా, ఆ ఫోటో వేస్తాను చూడండి ఎలా మోసారో. ఆలోచన చేయండి. వీళ్ళు 10 కేజీలు కన్నా తెచ్చేసుకున్న చేతులతోటి 2 మనుషులు మోసారని అంటే అది ఎంత శ్రేష్టమైన దేశమో ఆలోచన చేయాలి నా సోదరుడు, నా సోదరి. ఒక చెట్టుకి, ఒక కొమ్మకి ఎన్ని పోస్తే చెట్టుకి ఎన్ని పూసి ఉంటాయి, మళ్ళీ ఎన్ని కాయలు కాసి ఉంటాయి. ఆ చెట్టు ఎలా భరించిందో దేవుని కృపను బట్టి. హల్లెలూయా. అంత ఒక ద్రాక్ష ఆడ 2 మనుషులు మోసినంతగా ఆ దేశము దీవించబడింది దేవుని చేత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు దీవిస్తాడా? దీవిస్తాడు. దేవుడు ఆశ్రయించాలా? ఆశ్రయిస్తారు. శ్రేష్టమైన ఈవుల చేత అంత పాలు తేలు ప్రవహించే దేశం అది. ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ కూడా. చూసేసి వచ్చి చెప్పారనుకోండి, చూసామండి మోషే గారు అక్కడ ఎంతో శ్రేష్టమైన ద్రాక్ష చెట్టు ఉందండి, అమ్మో చూస్తే ఎంత. ఎవరు నమ్ముతారే మేము మాట? మోషే నమ్మచ్చు, విశ్వాసం కాబట్టి. పక్కన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, మేము నమ్మం, మేము రాము అక్కడికి, ఇక్కడ ఉంటామంటారు. వీళ్ళు మోషే నమ్ముతాడు. ప్రజలందరికీ తెలియబడ్డానికి, నమ్మడానికి వాళ్ళు ఏం చేశారమ్మా? కొంతమంది చూస్తేనే కానీ నమ్మరు కదా, చెబితేనే వినేవాడు విశ్వాసం, కానీ కొంతమంది చూస్తేనే నమ్మరు. ఉన్నాడు కదా ఎవరు? థామస్ గారు. ఆయన చూస్తేనే కానీ నమ్మన్నాడు కదా. అటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, ఈ రోజు ఉంటారు, ఆ రోజు ఎప్పుడు ఉంటారు. అటువంటి వారి కోసం ఆ గెలను కోసి మోసుకొచ్చారంట. ఇప్పుడు చూసి నమ్మాలి ఖచ్చితంగా. అంత శ్రేష్టమైన దేశాన్ని దేవుడు వారికి ఇవ్వబోతున్నాడు. ఇంకా ఏం తెచ్చారమ్మో? అటువంటి ద్రాక్ష పళ్ళు తెచ్చారు. ఇంకేం తెచ్చారు? 23వ వచనంలో ఏమని చూడండి. అక్కడ ఒక్క గెల, ఎన్ని గెలలు ఉన్నాయో ఒక్క గెల మాత్రమే తెచ్చారు. ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండితో 2 మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను, కొన్ని అంజూరు పండ్లు తెచ్చిరి. అమ్మో ఇంకెన్ని ఉన్నాయో, ఎన్ని గంపల్లో తెచ్చారో అవన్నీ తెచ్చారంట, శ్రేష్టమైన పళ్ళు. అవి చూసి ఆశ్చర్యపోయారు జనులందరూ కూడా. ఇటువంటి దేశాన్ని వారికి ఇస్తానని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. నా సోదరుడు, నా సోదరి, దేవుడు ఆయన బిడ్డల కొరకు దాచిపెట్టిన స్వాస్థ్యం ఎంతో శ్రేష్టమైనది, గొప్పది. నీ కొరకు, నా కొరకు, ఆయన బిడ్డల కొరకు దాచిపెట్టేది. ఇది దేవుడు ఆయన బిడ్డల కొరకు ఇచ్చే శ్రేష్టమైన ఇది ఈ లోక సంబంధమైనదా, పర సంబంధమైనదా?
పరాధ సంబంధం. ఇప్పుడు అక్కడ చూసినాం అంత మంచి పాలు తేనె పర దేశం అని. ఆ దేశాన్ని అంతగా ఆశ్రయించింది ఎవరమ్మా? అక్కడ ఉన్నటువంటి అమాలేకులు వీళ్ళందరూనా? దేవుడు ఆశ్రయించాడు అక్కడ. ఇక్కడ ఎలా నీళ్ళు వస్తున్నాయో అక్కడ అలా నీళ్లు, ఇక్కడ అలా విత్తనాలు ఎలా చల్లుతామో అక్కడ కూడా వారే విత్తనాలు అలా చల్లారు. కానీ దేవుడు వాటిని బహుగా దీవించాడు. ఇక్కడ దీవిస్తాడు, కానీ అక్కడ బహుగా దీవించాడు. కాబట్టి అంత పాలు తేనె నీళ్లు ప్రవహించినా పాలు తేనెలు ప్రవహించినట్లుగానే ఉంటుందంట. ఆ గలిలీ సముద్రం ఉంది, ఆ నీళ్ళు ఎంత తీయగా ఉంటాయో, ఎంత ఆరోగ్యకరమో గలిలీ సముద్రం నీళ్లు. ఆ ఇజ్రాయేల్ ప్రజలందరికీ అదే ఆధారం, గలిలీ సముద్రం. అంతగా దీవించాడు ఆ యొక్క ప్రదేశాన్ని. అటువంటి స్వాస్థ మీకు ఇవ్వబోతున్నాను అన్నాడు. మరి ఇక్కడ ఏమీ లేదు ఐగుప్తు దేశంలో. అటువంటి బిడ్డల్ని శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదానికి ఆయన నడిపిస్తున్నాడు. దీని స్తోత్రమైన తర్వాత సరే వెళ్ళారు, వచ్చారు, చెప్పారు. నేను చెప్పాను కదా, అందరూ నమ్మలే. అమ్మో అక్కడ చాలా బలవంతులు ఉన్నారా, మేము రామన్నారు చాలామంది. ఇద్దరు మాత్రమే ధైర్యం పెట్టారు, కాలేబు, యెహోషువ. మిగిలిన అందరూ కూడా నిరుత్సాహపరిచారు. గెలలు బాగున్నాయి కానీ మేము రాము, చచ్చిపోతాం అక్కడికి వెళ్తే అని చాలామంది వెళ్ళలేదు. కానీ దేవుడు వారు తోడుగా నుండి వారిని శిక్షించాడు. ఎవరైతే ఆ అపనమ్మకమైన మాటలు పలికారో దేవుడు వారిని శిక్షించాడు. కానీ తర్వాత వీళ్ళందరూ కూడా వాగ్దాన దేశం. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత మోషే చనిపోయినాడు. ఆ నెబో పర్వతం ఎక్కి ఆ దేశాన్ని చూసి చనిపోయినాడు అక్కడ కొన్ని కారణాలను బట్టి. ఆ తర్వాత వీరిని అందరూ కూడా యెహోషువ తోడుగా ఉండి వాగ్దాన దేశం వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది చూడండి. దేవుని వాగ్దానం ఎలా నెరవేరిందో చూద్దాం. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయం. యెహోషువ 11వ అధ్యాయం. 23వ వచనం. వెళ్ళారు, యుద్ధం చేశారు, అక్కడ వారందరిని ఓడించారు, జయం పొందారు. తర్వాత ఏం జరిగింది చూడండి. యెహోషువ 11:23, 187వ పేజీ, 187 పాత నిబంధనలు. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటినీ పట్టుకొని, దేవుని స్తోత్రం హల్లెలూయా, ఏది వదలలేదు, దేశమంతా పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన స్వాస్థను అంతా పట్టుకున్నారు ఇజ్రాయేలుడు. యెహోషువ ఆ ఆచారంలో ఉన్నటువంటి నడిపింపుని బట్టి ఆధ్వర్యంలో యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇజ్రాయేలులకు స్వాస్థ్యముగా దానిని అప్పగించాను. ఎలాగ అప్పగించాడమ్మా? స్వాస్థ్యముగా. అంటే దాని అర్థం చెప్తా. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా నుండెను. దేవుని స్తోత్రం హల్లెలూయా. అప్పుడు యెహోషువ అన్ని పట్టుకొని పాలు తేనెలు దేశం అంతా పట్టుకొని వారి గోత్రములు, ఎన్ని గోత్రాలున్నాయమ్మా? 12 గోత్రములు చొప్పున ఈ దేశాన్ని అంతా విభాగించి ఒక్కొక్కరికి ఒక స్వాస్థ్యం చొప్పున 12 భాగాలు స్వాస్థాలు చేసి వారికి ఇచ్చాడంట. ఎలా ఇచ్చాడు? కానుకగా ఇవ్వలేదు, స్వాస్థ్యంగా ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు గోత్రం ఉంది, యూదా గోత్రం ఉంది, వారికి స్వాస్థ్యంగా ఒక దేశాన్ని ఇచ్చాడు. ఇంకా ఆ స్వాస్థ్యం ఎవరిదమ్మా? తరతరాలకి యూదా వారిదే. ఇంకా మిగిలిన గోత్రంలో వచ్చి పట్టుకోవడం లేదు, బయట వారు వచ్చి పట్టుకోవడం లేదు. వారికి దేవుడు ఏర్పాటు చేసేసాడు అంతే ఆ స్వాస్థ్యాన్ని, ఆ స్థలాన్ని. అలా అన్ని గోత్రాలకి, రూబేను గోత్రం కానీ ఇంకా ఎవరు ఏ గోత్రాలకు సంబంధించిన వారైనా 12 గోత్రాలు చొప్పున అందరికీ స్వాస్థ్యాలు వచ్చినాయి. వారు అనుభవించారు, ఆ తర్వాత పిల్లలు అనుభవించారు, పిల్లలు అనుభవించారు. ఈ రోజు కూడా ఇజ్రాయేల్ దేశము, ఆ శ్రేష్టమైన పాలు తేనెలు ప్రవహించే దేశము, దేవుడు తన బిడ్డల కొరకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము దేశం, ఇజ్రాయేల్ దేశం. ఇప్పుడు ఏం జరుగుతుంది? అందరూ మాకు కావాలి యుద్ధాలు చేస్తున్నారు. అందుకని ఇజ్రాయేల్ దేశం ఎందుకు యుద్ధాలు వస్తున్నాయి? ఈ హమాస్ వారు కానీ, అటు ఇరాన్ వారు కానీ, ఇటు లెబనాన్ వారు ఎందుకు యుద్ధం చేస్తున్నారు ఇజ్రాయేల్ మీద? మాకు కావాలి అని దోచుకుంటానికి వస్తున్నారు వాళ్ళందరూ కూడా. దేవుడేమో వారికి ఇచ్చాడు స్వాస్థ్యంగా. వాళ్ళు ఇంకా పుట్టలే లేదు. ఇప్పుడు అరబులు కానీ వీళ్ళందరూ కానీ ఇంకా అసలు ఇది ముస్లిము కానీ అది ఇంకేం రాలేదు అప్పటికి. దేవుడు వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. అంటే స్వాస్థ్యం ఎవరిదమ్మా? దేవుడు వారికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన స్వాస్థ్యం. అందులో వారికి పాలు అంటే పోషణ దేవుడు ఇచ్చినాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుడిచ్చే స్వాస్థ్యం అంత శ్రేష్టంగా ఉంటుంది, ఎవరు దానిని ఆపలేరు. ఎంతోమంది యుద్ధం చేసినా వారందరిని ఓడించి దాన్ని పట్టుకొని దేవుని కృప చేత స్వాస్థ్యంగా పొందుకొని అందులో క్షేమంగా నివసించారు. ఎలా నివసించారో అక్కడ చెప్పాడు కదా చూడండి. స్వాస్థ్యాలు పొందుకున్న తర్వాత అప్పుడు యుద్ధము లేకుండా దేశం ఎలా ఉందమ్మా? సుభిక్షముగా ఉండేను. సుభిక్షం అంటే ఏంటి? క్షామం లేకుండా ఉండడం సుభిక్షం అంటారు. అక్కడ వెళ్ళిన తర్వాత సరే స్వాస్థ్యంగా పట్టుకున్నారు, పాలు తేనెలు ప్రజల దేశం వెళ్ళారు. అక్కడ ఏమి లేకపోతే ఎలాగా?
విన్నారు, చూచారు, కానీ వచ్చినప్పుడు అనుభవించలేకపోతే ఎలాగూ. కానీ అలా లేదు. ఏమి దేవుడు చెప్పాడో అదే ప్రకారం అక్కడ వెళ్ళి చూసినారు, అదే ఆశీర్వాదాన్ని వారు పొందుకున్నారు. అందుకనే యుద్ధాలు లేకుండా సుభిక్షంగా ఆ దేశంలో వారు స్థిరపడ్డారు. ఆ దేవుడు చేసిన కార్యం అది. ఆయన బిడ్డల పట్ల ఆ రోజు కొన్ని వేల సంవత్సరాల క్రితం చేసిన కార్యము ఈరోజు నీ పట్ల, నా పట్ల, ఆయన విశ్వాసం అందరి పట్ల చేయడానికి ఆయన సమర్థుడు. మళ్ళీ ఏమన్నాడమ్మా? నా ప్రియ సహోదరులారా, ఏమన్నాడు? మోసపోకుడి, మోసపోకుడి. ఎందుకని అన్నాడు ఈ మాట? చెప్తా తర్వాత. చాలా మోసపోతున్నారు. ఇప్పుడు ఇజ్రాయేలే వెళ్ళారు, పాలు తేనె పనితే దేశం ఉంది, యుద్ధాలు లేవు, హాయిగా ఉన్నారు. ఇది మేము యుద్ధం చేసి గెలిచాము, ఈ శ్వాసం మాది అని ఎవరైనా అనుకున్నారంటే వారు ఏం చేస్తున్నారమ్మా? మోసపోతున్నారు. వారి యుద్ధం చేత, కత్తి బలం చేత, బాహుబలం చేత వారు గెలవలేదు యుద్ధంలో. వారి బాహుబలం చేత ఈ శాశ్వతమైన స్వాస్థాన్ని వారు పొందలేదు. ఎవరిచ్చారు? దేవుడు వారికి ఇచ్చినాడు. అది వారు గ్రహించకపోతే వారు మోసపోతారు. అలా మోసపోయిన వారు కూడా ఈ లోకంలో ఉన్నారు. ఉదాహరణ చెప్తే వినండి. నెబుకద్నెజరు అనేటువంటి చక్రవర్తి ఉన్నాడు, మా చక్రవర్తి. అటువంటి చక్రవర్తి ఇంతవరకు పుట్టలే. బబులోను సామ్రాజ్యానికి చక్రవర్తి ఏమంటారు? మా రాజు రాజానంతే, అంత గొప్ప రాజు, చక్రవర్తి బబులోను సామ్రాజ్యానికి. అంత గొప్ప గనుడు ఎవరు లేరు. ఒకరోజు ఖాళీ సమయాలు ఉంటాయి కదా, ఇటు అడుగు తిరుగుతున్నాడంట అంతఃపురంలో. దేశం అంతా చూశాడు, ఒక థాట్ వచ్చింది దానికి. ఏమన్నాడు చూడండి. గణతంలో చాలాసార్లు చూసాం, ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం తీయండి అందరూ కూడా. ఇలా మోసపోతున్నవారు అప్పుడే కాదు, ఇప్పుడు ఉన్నారు. 29వ వచనం చదువుతున్నాను చూడండి. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు ఎవరమ్మా? నెబుకద్నెజరు తన రాజధానియగు బబులోనులోని నగరనందు సంచరించుచుండగా. దానియేలు 4:29. రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేను. ఏమన్నాడమ్మా? మళ్ళీ చెప్తున్నాను చూడండి. 30వ వచనం. ఈ మహా విశాల పట్టణము ఏమన్నాడంట? నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని అనుకున్నాడు. అమ్మా, నా రాజధాని, నా బలాధికారము, ఈ మహాపట్టణము, నా ప్రభావము అని అనుకున్నాడు. అన్ని నాది అనుకున్నాడు. మరి ఆయన ధర్మంతుడు ఏమనుకున్నాడు? అన్ని నాది అనుకున్నాడు కదా. పొలాలన్నీ నావే, ఈ పంట అంతా నాదే అనుకున్నాడు. ఈయన కూడా అదైతే పొలం మాత్రమే. ఈయన దేశాన్ని చూసి, బబులోను సామ్రాజ్యాన్ని చూసి, ఈ మహాసామ్రాజ్యము నాది, ఈ బలాధికారము నాది, ఈ మహాపట్నాన్ని నావే, నా ఘనత నా అనుకున్నాడు. అంటే ఆయన ఏం చేశాడమ్మా? మోసపోతున్నాడు, దేవునికి వ్యతిరేకంగా మోసపోతున్నాడు. ఇది నాది, నా బలాధికారం, నేనే సంపాదించుకున్న అధికారం అంత నాది అనుకుంటున్నాడు. ఆయన దేవుడు ఇచ్చిన సంగతి మర్చిపోయాడు. దేవుడు ఇవ్వకుండా మన హిస్టరీ చదవండి. ఏ సామ్రాజ్యం కూడా దేవుని చిత్తం లేకుండా ఏ సామ్రాజ్యం ఏర్పరచబడలేదు. దేవుడు ఉన్నది తీసేస్తే పోయింది. ఇవన్నీ సామ్రాజ్యాలని నిలబెట్టేవాడు మన యేసయ్య. తర్వాత ఏం జరిగింది చూడండి. మళ్ళీ చదువుతున్నాం 30వ వచనం. బబులోను ఈ విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనబరచుటకి నా రాజధాని నగరముగా నేను కట్టించింది కాదా అని తనలో తాను అనుకున్నాను. ఇప్పుడు 37వ వచనం ఏముందమ్మా? అక్కడ ఏమని చదవండి. రాజు ఇంకా నోట్లోనే ఉందంట. నోట్లో ముద్ద ఉండగానే అంటాం కదా, అలాగే ఈ మాటలు నోట్లోనే ఉందండి. ఇంకా అనుకుంటున్నాడు ఎలాగో, నోటితోటి తనతో అనుకుంటున్నాడు. నోట్లోనే ఉంది మాట. నోట్లోనే మాట ఉన్నప్పుడు దేవుడు మాట పెట్టాడు. దేవుని నోట్లోంచి ఇప్పుడు మాట వచ్చింది. విన్నారా? రాజు యొక్క నోట్లో మాటలుంటే ఇప్పుడు దేవుని నోట్లో ఏ మాటలు వస్తున్నాయి చూడండి. రాజు ఈ నోట ఏ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చాను. ఆకాశం నుండి ఎక్కడి నుంచి? దేవుని దగ్గర నుంచి ఏమొచ్చింది చూడండి. ఏదనగా
రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యం నీ వద్ద నుండి తొలగిపోయాను. నాది అనుకుంటున్నావు, తీసేసా నేను. తమ యొద్ద నుండి మనుషులను తరిమేదరో. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసేదవు. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి ఉండి తానెవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించునని నీవు తెలుసుకునే వరకు 7 కాలము నీకు ఇలాగూ జరుగునని చెప్పాను. ఆ గడిలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మానవుల నుండి అతని తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా, అతని తల్లిదండ్రులు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటివి ఆయన. మై గాడ్, ఇందాక మాట చెప్పా, నెబుకద్నెజరు వంటి చక్రవర్తి ఇంతవరకు పుట్టలేదు. అంత ఘనుడైన, అంత మహాప్రభావాన్ని దేవుడిచ్చాడు. దానితో పాటుగా కూడా ఇంకోటి ఇచ్చాడు ఆయన. మనం బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంతా చదవండి. ఆదాము పుట్టిన మొదలుకొని ఈ దిన వరకు మీరు చూడండి, గడ్డిని వేసిన మనుషులు ఎవరు ఉన్నారమ్మా? ఈయన ఒక్కడే. నెబుకద్నెజరు అనేటువంటి చక్రవర్తి అయి ఉండి 7 కాలాలంటే 7 సంవత్సరాలు గడ్డిని వేసాడంట. ఈ ఇజ్రాయేలు 40 సంవత్సరాలే. వినండి, ఈ 40 సంవత్సరాల్లో వెళ్తుందంటే వాళ్ళు విసిగిపోయి, ఈ చవిసారం లేడు మన్న ఎంతకాలం తినాలి అన్నారంట. అక్కడ 430 సంవత్సరాలు ఏంటి ఆనందంగానే తిన్నారా? మీకు ఇల్లు లేవు, సరే బట్టలు, అప్పుడప్పుడు కాయగూరలతో పాటు ఇప్పుడు చేపలు అప్పుడప్పుడు తినేవారు. ఎప్పుడు దోసకాయలని మీరే చెప్పారు కదా, ఆలుగడ్డలని మీరే చెప్పారు కదా, ఉల్లిపాయలని మీరే చెప్పారు కదా. అంటే కాయగూరలు కదా మరి అక్కడ తినేది. ఎప్పుడన్నా చేపలు పడితే చేపలు తినేవారు ఈ ఇజ్రాయేలుడు. అప్పుడే అది మొహమొత్తింది వాళ్ళకి. దేవుడు పంపించిన మన్నాన్ని తినే మొహమొత్తితే, గడ్డిని ఎన్నిసార్లు తింటే మొహమొత్తుతుందమ్మా? అసలు గడ్డిని తినగల మనం? గడ్డిలోంచే మనం భూమిలో పుట్టింది తోటకూర. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవాళ సండే ఇంటికి వెళ్ళి కానీ మీ ఆయన హోటల్ నుంచి తోటకూర కూర తెచ్చాడు ఆదివారం స్పెషల్గా. ఆ భలే బాగుంటుంది, స్పెషల్ అని తింటావు. పోతే పోయింది. సాయంకాలం అది పెట్టాడు. రేపు పొద్దున మీ ఆవిడ అది వండింది, రేపు సాయంత్రం అది వండింది, నెలంతా అది పెట్టింది. ఏం చేస్తావు? నీకు గడ్డి తింటున్నావా అన్నం తింటున్నావు? నువ్వు అని తింటావు నువ్వు నీ భార్యని, మీ ఆయన్ని. గడ్డి తింటున్నావా, గడ్డి పెడుతున్నావు అంటాడు. ఒక పూట తినడానికి, కాయగూరలు తినడానికి మన మనసు రాదు. నెబుకద్నెజరు 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడు. దేవుడు గడ్డి తినిపించాడు. ఎవరైతే మోసపోతారో ఈ లోకంలో వారికి దేవుడు గడ్డి తినిపిస్తాడు. నా సోదరుడు, నా సోదరి, అది కంటికి కనపడింది. ఆయన కొన్నిసార్లు కంటికి కనపడడానికి గడ్డి తినిపిస్తాడు దేవుడు. ఎందుకని? ఎవరికి? అందరూ కాదు, మోసపోతున్న వారికి. ఇది నాది 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 అంత నాదే అనుకున్న వారికి నెబుకద్నెజరుకి దేవుడు గడ్డి తినిపించాడు. నా సోదరుడు, నా సోదరి. అయితే 7 సంవత్సరాలు గడిచిన తర్వాత బుద్ధి వచ్చిందండి ఆయనకి. తప్పిపోయిన కుమారుడు ఏం తినడమ్మా? ఆయన పందులు పొట్టు తింటే బుద్ధి వచ్చింది, ఈయన గడ్డి తింటే బుద్ధి వచ్చింది. చూసారా? దేవుడు చెప్పిన మాటలు అందరూ వినరు. సరిగా చెప్పి ఒకసారి చెప్తే వినరు, 2 సార్లు చెప్పిన వినరు, 3 సార్లు చెప్పిన 4 ఎన్నిసార్లు చెప్పిన వినరు. వాళ్ళకి వచ్చింది దేవుడు పెట్టి గడ్డి పెడితేనే వాళ్ళు వింటారు, పందులు పొట్టు పెడితేనే వింటారు. ఆ స్థితికి మనం రావద్దు. దేవుడు చెప్పిన మాట వినాలి. వినకపోతే, మోసపోతే నీకు గడ్డిని తినిపిస్తాడు, నాకు గడ్డిని తినిపిస్తాడు, నాకు పందులు పొట్టు తినిపిస్తాడు. ఆ స్థితిని దేవునికి ఇవ్వద్దు. దేవుని చెప్పిన మాట విందాం. ఓకే? అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడమ్మా తప్పైన కుమారుడు? తండ్రి వద్దకు వచ్చాడు. ఈ గడ్డి తిని 7 సంవత్సరాలు గడ్డి తినా బుద్ధి వచ్చిన ఈయన ఏం చేశాడు చూద్దాం. అక్కడ చూడండి ఏముందో. 33వ వచనం. ఆ గడిలోనే అలాగనే నెబుకద్నెజరుకు సంభవించాను. మానవులో నుండి అతని తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశం నుంచి అతని దేహమును తడపగా, అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటివి. నాయను, మనకి గోళ్ళు పేరు నెయిల్ కట్టరు తెలుసా మీకు? నెయిల్ కట్టర్ ఉంది ఎవరింట్లో? ఎందుకుంటుంది నెయిల్ కట్టరు? దాని పేరే నెయిల్ కట్టర్. అంటే గోళ్ళు కత్తిరించి ఆయుధం అంటారు దాన్ని. ఇంత గోళ్ళు పెంచుకొని వచ్చేవనుకో పక్క వాళ్ళకి స్కూల్కి పంపిస్తే ఏమంటారు? టీచర్ ఏమంటుంది? గోళ్ళు భలే పెంచుకున్నావా అని అంటదా? 4 తన్ని కత్తిరించగా అంటది. ఇంకా పక్కోడికి ఇలా చేసి ఏమవుతుంది? రక్తం కారుతుంది. ఇంత గోరు పెంచుకుంటే టీచర్ కొడుతుంది. ఆయన గోళ్ళు ఎలా పెరిగినట్టమ్మా? గ్రద్దకి ఎప్పుడైనా చూసారు మీరు? గ్రద్దకి అంత గోళ్ళు ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఒకసారి పంచాలు పెట్టిందంటే చచ్చిపోతుంది అంతే. ఎరా అంత గట్టిగా పట్టుకుంటుంది, గుచ్చేస్తుంది ఆ గోళ్ళతోటి.
పక్షిరాజు వల్ల గోళ్ళు పెరిగినట్టు ఈయనకి. చూసారా, మామూలు గోళ్ళు కాదు, పక్షిరాజు వాడు గోళ్ళు పెరిగినాయంట. అప్పుడు బుద్ధి వచ్చింది దానికి. 34వ వచనం. ఆ కాలము గడిచిన అంటే 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశం తోటి ఎత్తి. చాలా జాగ్రత్తగా వినాలి. 7 కాలాలు అయిన తర్వాత ఏమొచ్చిందమ్మా ఆయనకి? ఏమొచ్చింది? మానవ బుద్ధి వచ్చింది. మరి 7 సంవత్సరాలు ఏం బుద్ధి ఉంది దానికి? పశువు బుద్ధి. మన మనిషి ఏమైనా తిట్టా, కోపం వస్తే మీ బిడ్డలు అలాగే తిడతావు కదా, పశువా అని అంటాం కదా. 7 సంవత్సరాలకి ఏమొచ్చిందమ్మా? మానవ బుద్ధి లేదు దానికి. మనుషుడే. ఏం బుద్ధి వచ్చింది దానికి? పశువు వలే గడ్డిని వేసాడు. అందుకే చాలా జాగ్రత్తగానండి. ఇప్పుడు నేను గడ్డి పెడితే మనం ఎందుకు తినవు? మీకు గడ్డి పెడితే ఎందుకు తినవు? నువ్వు చెప్పు, ఎందుకు తినవు? మీకు మనిషిని బుద్ధి ఉంది కాబట్టి. అదే నేను పశువు బుద్ధి వచ్చేస్తే ఏంటంటే నువ్వు బిర్యానీ పెట్టినా తినవు, గడ్డే తింటావు. అర్థమైంది నీకు పాయింట్? రోజు అన్నం తిన్నావంటే నీకు మానవ బుద్ధి ఉంది, అందుకే తింటున్నావు. దేవుడు నీకు పశువు బుద్ధి ఇస్తే బిర్యానీ కాదు పంచపరాక్షలు పెట్టినా నువ్వు తినవు. పచ్చగడ్డి ఎక్కడ అక్కడ వెళ్ళి తింటావు. నేనేనంతే, ఎండుగడ్డి తింటా నేనైతే. ఇంకా పశు బుద్ధి నాకు ఉంది కాబట్టి దేవుడు ఏమి ఇచ్చాడమ్మా? 7 సంవత్సరాలు ఆయనకి మానవ బుద్ధి తీసివేసి పశు బుద్ధిని ఇచ్చాడు. అందుకని గడ్డి తిన్నాడు ఆయన. లేకపోతే మనుషులకి పెట్టలేడం కష్టం. పశు బుద్ధి ఉంటేనే గడ్డి తింటాడు, అందుకని పెట్టించాడు. అయితే 7 సంవత్సరాల తర్వాత ఏం చేశాడమ్మా దేవుడు? అదే దేవుడు, ఏ దేవుడు పశు బుద్ధిని ఇచ్చాడో దాన్ని తీసివేసి మళ్ళీ ఏమి ఇచ్చాడు? ఇప్పుడు మానవ బుద్ధిని ఇస్తే ఇప్పుడు బుద్ధి వచ్చి ఇప్పుడు ఏమన్నాడు చూడండి. ఏం చేశాడు? బుద్ధి రాగానే ఏం చేశాడమ్మా? ఆకాశం వైపు వినాలి. ఇప్పుడు మానవ బుద్ధి వచ్చినప్పుడు కళ్ళు ఎక్కడ పెట్టాడు? ఆకాశంలో. ఎవరున్నారు? మనుషులకి పశు బుద్ధి ఉన్నప్పుడు, నాకు కానీ పశు బుద్ధి ఉన్నప్పుడు నా కళ్ళు ఆకాశం వైపు తోడు ఎక్కడికి వెళ్తాయో తెలుసా? నెత్తి మీద ఉంటాయి. ఆకాశం వైపు కాదు, నా కళ్ళు ఎక్కడికి వస్తాయి? నెత్తి మీదకి వస్తాయి. ఎందుకని? నా బుద్ధి ఎలా ఉంది? మానవ బుద్ధి లేదు నాకు, పశువు బుద్ధి. నా దేవుడు నాకు ఇచ్చాడు, నా దేవుడు నాకు తోడుకున్నాడు, నా దేవుడు ఇది ఇచ్చాడు, నా దేవుడు అది ఇస్తాడు అని నమ్ముకుంటే నా కళ్ళు ఆయన మీద ఉంటాయి. నాది 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 అన్నావా, నీ కళ్ళు ఎక్కడుంటాయి? నెత్తి మీద ఉంటాయి. ఆకాశం ఎత్తా, నీ తల ఎత్తా అమ్మా? అంత ఎత్తు నుంచి నీ మీదకి ఒక ముట్టుగా వేస్తాడు. సైన్స్ నేర్చుకుందాం, సైన్స్ నేర్చుకుందాం. బరువు ఉంటుంది కదమ్మా, మీ పిల్లలు మీరు నేర్చుకుంటారు. ఒక 10 గ్రాములు వస్తుంది అనుకోండి. వినండి, చాలా జాగ్రత్త, సైన్స్ నేర్చుకోవాలి మీరు. ఆయన నేర్చుకున్నాడు, మనం నేర్చుకుందాం ఈరోజు. 10 గ్రాములు ఒక వస్తువు ఉంది, ఇక్కడి నుంచి పాడేశాను కిందకి. ఓకే, అక్కడి నుంచి పాడేసా. ఏది ఎక్కువ దెబ్బ తగులుతో చెప్పండి. ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడమ్మా, ఇక్కడి నుంచి నా మీద ఒక 10 గ్రాముల వస్తువు పాడేశారు ఇక్కడి నుంచి. అక్కడి నుంచి నా మీద పడింది. ఏది ఎక్కువ నాకు దెబ్బ తగులుతుంది? ఎందుకని? అదే సైన్సు. ఎంత దూరం పెరిగితే అంత బరువు పెరుగుతుంది. అందుకని వర్షం చినుకులు ఇంతే చినుకు పడుతుంది. ఎక్కడి నుంచి పడుతుంది అది? అందుకని నెత్తి మీద అమ్మో అనుకుంటావు. అందుకనే వడగళ్ళు ఉంటాయి చూసారా, వడగళ్ళ చేత పశువులే చచ్చిపోతాయి. ఇక్కడి నుంచి ఐసు ముక్కలు పాడేస్తే, ఫ్రిడ్జ్లో తీసిన ఐసు ముక్కలు పాడేస్తే నీకేం తగలదు, అక్కడి నుంచి పడితే చచ్చిపోతావు. ఇదే సైన్స్. కళ్ళు మీదకెక్కినటువంటి ఈ నెబుకద్నెజరు మీదకి ఆకాశము నుండి ముట్టాడు ఆయన. అందుకని పశు బుద్ధి వచ్చి ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని ఈ కళ్ళు ఇక్కడున్న కళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఆకాశమే పెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కళ్ళలో నెత్తి మీద ఉన్న కళ్ళని ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు ఆకాశం దేవుని దగ్గర పెట్టాడు. అప్పుడు ఎటువంటి మాటలు వచ్చినా చూడండి, మళ్ళీ చదువుతున్నా 34. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశంతో ఎత్తి, హల్లెలూయా, చిరంజీవియు సర్వోన్నతునకు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరములకున్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేనలను భూనివాసులను తన చిత్తము చొప్పున జరిగించేవాడు. ఆయన చేపట్టుకొని నీవేమి చేర్చున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడను సమర్థుడు కాడు. ఏం చేశాడమ్మా? మానవ బుద్ధి వచ్చినప్పుడు దేవుణ్ణి ఏం చేశాడు? స్తుతించాడు. ఏమన్నాడు? రాజు చిరంజీవి అని కాక అంటాం కదా, అలా దేవుడు ప్రభువా నీ ఆధిపత్యము ఘనమైనది అని దేవుని స్తుతించగానే మరి 7 సంవత్సరాలు ఏం చేశాడు? దేవుని స్తుతించాడా? 7 సంవత్సరాలు ఒకటే పని.
ఆ గేదెకి గడ్డి పెట్టామనుకోండి, తినేసి నాకు కడుపు నిండిపోయింది ఊరుకుంటుందా? తింటనే ఉంటుంది, ఎప్పుడు పెడదామని చూస్తూనే ఉంటుంది. 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడు కానీ దేవుని స్తుతించలే. ఎప్పుడు స్తుతించాడమ్మా? బుద్ధి వచ్చినప్పుడు, మానవ బుద్ధి వచ్చినప్పుడు దేవుని స్తుతించాడు. అలాగే మనం కూడా దేవుని స్తుతించినే దేవుని స్తుతించుకుంటూ ఆయన సంతోషపెడదాం. అప్పుడు చూడండి, అప్పుడు ఏం జరిగింది? 36వ వచనం. ఆ సమయమందు, ఏ సమయమందు? స్తుతించిన తర్వాత, మానవ బుద్ధి వచ్చిన తర్వాత ఏం జరిగిందమ్మా? నా బుద్ధి మరలా నాకు వచ్చాను, దేవుని స్తోత్రం. అంటే పశు బుద్ధి పోయి మనుషుని బుద్ధి వచ్చి దేవుడు ఇచ్చిన బుద్ధి వచ్చింది. ఇప్పుడు రాజ్య సంబంధముకు ప్రభావమును, నా ఘనతయు, నా తేజస్సు నాకు కలిగాను. నా మంత్రులను, నా క్రింది అధిపతులు నా యొద్ద ఆలోచన చేయవచ్చు. నా రాజ్యం నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనతను అందుతుని. హల్లెలూయా. ఇలాగూ నెబుకద్నెజరు, నేను పరలోకపు రాజు యొక్క కార్యములను, సత్యములను, ఆయన మార్గము న్యాయములే ఉన్నవని గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడని ఆయన స్తుతించుచు కొనియాడుచు ఘనపరుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా దేవుని స్తుతించాడు. మానవ బుద్ధి వచ్చినప్పుడు దేవుడు ఇచ్చిన బుద్ధిని బట్టి అప్పుడు తెలుసుకున్నాడు, ఇదంతా కూడా దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన స్వాస్థ్యము. అంతేగాని నేను సంపాదించిన నా దేశము, నేను సంపాదించిన నా యొక్క అంతఃపురం ఎన్ని పోయినాయి. అప్పుడు నా దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన అని మళ్ళీ వచ్చింది, మళ్ళీ దేవుడు ఇచ్చేశాడు ఆ బుద్ధి వచ్చినప్పుడు. మనం కూడా మోసపోతుంటాం ఒకసారి. నా సోదరుడు, నా సోదరి, నీ జీతం 10 రూపాయలు అయినా కావచ్చు, నువ్వు పనులకు వెళ్ళి సంపాదించే 100 రూపాయలు కావచ్చు, నీ బిజినెస్లో 50 రూపాయలు రావచ్చు. అది ఎవరిస్తున్నారు నీకు? దేవుడికి ఇచ్చేటువంటి శ్రేష్టమైన ఇవి. ఇప్పుడు గమనించావా నీవు? నేను కష్టపడుతున్నాను, పొద్దున్న సాయంకాలం వరకు రెక్కలతోటి పనిచేస్తున్నా, నేను సంపాదిస్తున్నాను అనుకుంటున్నావా? అయ్యా పని అంటే ఎవరు పెట్టుకోరు దేవుని కృప లేకపోతే. బిజినెస్ పెట్టుకొని రండి ఎవడు రాడు దేవుడి చిత్తం లేకపోతే. దేవుడిని నీ దగ్గర పంపించాలి. నీ బిజినెస్ ఆచరించాలంటే దేవుడిని దీవించాలి. నీకు పని దొరకాలంటే ఆ పని ఇవ్వాలి. నీకు జీతం రావాలంటే జీతం వాళ్ళు ఇచ్చినట్లుగా ఎక్కడ పని చేస్తున్న వాళ్ళు మనసును మార్చాలి దేవుడు. ఇవన్నీ ఆకాశం నుండి చేసే దేవుడు. మనం మోసపోద్దు సుమా. నీ సొంత శక్తి చేత, జ్ఞానం చేత ఈ లోకంలో ఏమి సంపాదించుకోలేవు. ఏమి సంపాదించుకున్నా దేవుడికి ఇచ్చిందే. అది ఎంత కావచ్చు అంత కావచ్చు. మోసపోవద్దు. దేవుని స్తుతించు, ఘనపరచు. దేవా, నువ్వు నాకు ఇచ్చిన శ్రేష్టమైన ఈ ఉద్యోగం, ఈ పని, ఈ యొక్క ఆస్తిపాస్తులు, ఈ బిజినెస్, అందరి బట్టి దేవుని స్తుతించు, ఘనపరచు. ఇంకెక్కువగా స్తుతించాలి. దేవుడు చేసిన మేలుని మర్చిపోవద్దు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించి మా చేసిన ఉపకారాల్లో దేవుని మరవద్దు. అందుకనే ముగిస్తున్నాను చూడండి. 127వ కీర్తన, 127వ కీర్తన. మా జ్ఞాని జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత చెప్పిన మాట, మా జ్ఞాని చెప్తున్న మాటలు విందాం చూడండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించకపోతే నువ్వు కట్టించలేవు. దేవునికి ఉద్యోగం ఇవ్వకపోతే నీకు ఉద్యోగం రాదు. దేవుడిని ఇవ్వకపోతే నీకు పని రాదు. ఏదైనా దేవుడు ఇవ్వాలి. ఇది అనుభవంతో చెప్పిన మాట సొలొమోను. యెహోవా ఇల్లు కట్టించని ఎడల నువ్వు కట్టలేవు. దేవునికి ఆశ్రయం ఇవ్వకపోతే నీకు ఆశీర్వాదము, దీవెన రాదు. ఇది గమనించుకుందాం. ఎలాగో కనుక దేవుని చిత్త ప్రకారం చేస్తే మనకు గొప్ప ఆశీర్వాదం ఉందా చెప్పి ముగిస్తామనండి. 1 పేతురు 1వ అధ్యాయం చూడండి. 1 పేతురు 1వ అధ్యాయం. ఇలా చేస్తే దేవునికి ఇచ్చే ఆశీర్వాదం. 1 పేతురు 1వ అధ్యాయము శ్రేష్టమైన స్వాస్థ్యం గురించి దేవుడు మనకి ఇవ్వబోతున్నది. అందరు తీయండి. 1 పేతురు 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. హల్లెలూయా. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా ఇప్పుడు చూడండి, అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వారికి పాలు తేలు అనేటువంటి శ్రేష్టమైనటువంటి దేశానికి స్వాస్థాన్ని ఇస్తే మన కొరకు ఎంత శ్రేష్టమైన స్వాస్థాన్ని ఇస్తున్నామా? అక్షయమైనదంట, నిర్మలమైనదంట, వాడబారని స్వాస్థాన్ని దేవుడు పరలోకంలో నీ కొరకు ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. వాడబారనిది, అక్షయమైనది, తేజోమయమైనది,
ఎంతో దీవెనకరమైనది. పరలోక రాజ్యం నీ కొరకు స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఈ లోకం శాశ్వతమా? ఈ లోకం శాశ్వతమా? మనకి విడిచిపెట్టేస్తాం. ఈ స్వాస్థ్యాలు తల్లిదండ్రులు మన స్వాస్థ్యాలు వచ్చి దీన్నే పట్టుకుని ఉంటామా? విడిచిపెట్టేసి మన బిడ్డలు విడిచిపెట్టేసి వెళ్ళిపోతాం. కానీ అక్కడది వాడబారదు, నీకే ఉంటుంది. ఎంతమంది ఉన్నా వాళ్ళకే తరతరాలు పరలోక రాజ్యం అనే స్వాస్థ్యము, శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము దేవుడి నీ కొరకు ఏర్పాటు చేస్తున్నాడు నా సోదరు. అందుకే నేను మరలా జన్మింపజేశాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంత లేచిన